బ్రేకింగ్ చూస్తున్నారు. ఎందుకు యుద్ధం ఆగింది? 5 కారణాలు. యుద్ధం ఆగడానికి ప్రధానంగా 5 కారణాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో మొదటిది, యుద్ధం విషయంలో కాంప్రమైజ్ కాలేదు భారత్. ఇక రెండో విషయం, పాకిస్తాన్ కు ప్రపంచ దేశాల సహాయం నిరాకరణకు గురైంది. ఆ తర్వాత యుద్ధం కారణంగా చైనా ఆయుధాల మార్కెట్ పెరిగింది. ఇక 4వ పాయింట్కి వచ్చినప్పుడు పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబు హెచ్చరికలతో అమెరికా ఎంట్రీ ఇచ్చిన సందర్భం. 5వ కారణం, యుద్ధం ఆపకపోతే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి లోన్ ఆపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇలా అనేక కారణాలు ఉన్నాయని చెప్పుకోవాలి. కానీ ప్రధానంగా మాత్రం ఈ 5 కారణాలే యుద్ధం ఆగడానికి ప్రధానమైన కారణాలు. యుద్ధ విషయంలో కాంప్రమైజ్ కాలేదు భారత్. ఇక్కడ భారత్ ఏం చెబుతోంది, ఇక్కడ మేము చేసే యుద్ధం, భారతదేశం చేసే యుద్ధం ఇది పాకిస్తాన్ మీద కాదు, ఉగ్రవాదం మీద అంటూ చెప్పుకొచ్చింది. కానీ అమెరికాతో ఉన్న సన్నిహిత సంబంధాలు కావచ్చు, ప్రస్తుతం సపోర్ట్ విషయంలో కాస్త ఓకే అనే మాట వినిపించింది. ఇక్కడ మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా దాంతోపాటు ఒకసారి విక్రమ్ మిశ్రీ ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఆయన టోన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటున్నారు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. Called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. రైట్, అది విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ చెప్పుకొచ్చింది. ఫారెన్ సెక్రటరీ ఆయన చెబుతోంది ఒకటి, భారత కాలమాన ప్రకారం 17 గంటలకి అంటే సాయంత్రం 5 గంటలకి యుద్ధం ఆగిపోయిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీంతో పాటు మే 12 గంటలకు చర్చ జరగబోతోంది 2 దేశాల మధ్య. భారత్ పాకిస్తాన్కి సంబంధించి ట్రంప్ చేసిన ట్వీట్ మీరు చూస్తారు. ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపేశాడు. దానికి సంబంధించి యుద్ధానికి మధ్యవర్తిత్వం వహించాడు యుద్ధం ఆపడానికి. ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. After a long night of talks mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed మీరు అక్కడ చూడొచ్చు, హైలైట్ చేశాడు, full and immediate ceasefire అనేది హైలైట్ చేశాడు. అక్కడ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అంటూ కూడా. బహుశా ఇది కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ అనే పదం ఇది పాకిస్తాన్కి ఇవ్వాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎప్పుడు ఉంటుంది అది, వాళ్ళకి లేనిది వాళ్ళకి అవసరమైంది. ఆ ట్వీట్లో కాస్త సెటారికల్ గా మనకు కనిపిస్తుంది. ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్, ఇది కొద్ది నిమిషాల వ్యవధిలో జరిగింది. భారత్ పాకిస్తాన్ కి సంబంధించి యుద్ధం ఆగిపోయింది. మీరన్నమాట నేను అన్నమాట మీరు విన్నమాట వాస్తవం. అనంతకృష్ణ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అనంతకృష్ణ గారు, ప్రస్తుతం పాకిస్తాన్తో 12 తారీఖున చర్చలు జరగబోతున్నాయి. ఆ చర్చలు 12 గంటల కంటూ కూడా. సో ఎటువంటి కండిషన్స్ భారత్ పెట్టే అవకాశం ఉంది? రైట్, అంతకన్నా ముందు మౌళి గారు, యూ హావ్ పాయింట్. యా సచిన్, ఒక ఇంపార్టెంట్ ట్వీట్ సంబంధించి న్యూస్ మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో చేసిన ఒక ట్వీట్ గురించి మీకు చెప్తాను. ఆ ట్వీట్లో ఏముందో ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. గత 48 గంటల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ విపి వ్యాన్స్, మీ ఇద్దరం కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, అలాగే విదేశాంగ మంత్రులు సుబ్రహ్మణ్యం జయశంకర్, ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, అలాగే జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ అండ్ అసీం మాలిక్, పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు అసీం మాలిక్, వీళ్ళతో మేము మాట్లాడాము. భారతదేశం పాకిస్తాన్ కూడా 2 ప్రభుత్వాలు తక్షణ కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. అయితే ఒక తటస్థ వేదిక పైన వీళ్ళిద్దరు కూడా చర్చలు జరపబోతున్నారు అని. ఆ తటస్థ వేదిక ఎక్కడైనా కావచ్చు, అమెరికా కావచ్చు, యుఏఈ కావచ్చు, లేదా మరొక ప్రాంతం కావచ్చు. ఒక కొత్త పాయింట్ ఏంటంటే, ఒక తటస్థ వేదిక పైన 2 దేశాల ప్రభుత్వాలు, 2 దేశాల అధికారులు కూర్చొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు అని కూడా మార్కో రూబియో చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎగ్జాక్ట్ గా మా మేనేజింగ్ డైరెక్టర్ మౌళి గారు చెప్పినట్టుగా కొద్దిసేపటి క్రితం గత 2 గంటలుగా చర్చలు జరుగుతున్నాయి. వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ కి, అలాగే ఇటు భారత్ పాకిస్తాన్ అధికారులకు మధ్య అంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ అలాగే షహబాజ్ షరీఫ్ వీళ్ళిద్దరూ కూడా ఒప్పుకున్నారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ సుబ్రహ్మణ్యం జయశంకర్, అలాగే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీం మునీర్ వీళ్ళు కూడా ఒప్పుకున్నట్టు కూడా. సో ఈ నేపథ్యంలోనే జయశంకర్, ఇటు భారతదేశానికి సంబంధించి విదేశీ మంత్రి జయశంకర్ ఆయన కూడా ట్వీట్ చేశారు. ఆయన కూడా చేసిన ట్వీట్ ని ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.
ఆయన ఏమన్నారంటే కనుక జయశంకర్ చేసిన ట్వీట్ ని నేను చదివించే ప్రయత్నం చేస్తాను. Yes, here it is on the screens of RTV. India and Pakistan have today worked out an understanding on stoppage of firing and military action. India has consistently maintained a firm and uncompromising stance against terrorism in all its forms of manifestations. It will continue to do so అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒకసారి నేను తెలుగులో మీకు తర్జుమా చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలుగులో ఇటు ఇండియా పాకిస్తాన్ ఈరోజు మాట్లాడుకున్నాయి. మరి ముఖ్యంగా అండర్స్టాండింగ్ ఆన్ స్టాపేజ్ ఆఫ్ ఫైరింగ్ అండ్ మిలిటరీ యాక్షన్, కాల్పులకు సంబంధించి దాంతోపాటు మిలిటరీ యాక్షన్ని ఆ నిలుపుదలకు సంబంధించి రెండు దేశాలు కూర్చొని మాట్లాడుకున్నాయి అంటూ కూడా ఇన్ఫాక్ట్ రెండు దేశాలు మాట్లాడుకున్నాయి. దీంతో పాటు ఇండియా హస్ కాన్స్టెంట్లీ మెయింటైన్డ్ ఎ ఫర్మ్ అండ్ అన్కాంప్రమైజింగ్ స్టాన్స్ అగైన్స్ట్ టెర్రరిజం in all its forms of manifestation. Interesting point. Let note this point. India has consistently maintained a firm and uncompromising stance against terrorism in all its forms of manifestations. Terrorism ఏ రూపంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ విధంగా ఉన్నా దాని మీద భారత్ స్టాన్స్ ఎప్పుడు క్లియర్గా ఉంది, ఎప్పుడు అన్కాంప్రమైజ్డ్గా ఉంది. దాంతోపాటు అఫర్మ్ అలాగే నిల్చొని ఉంది, నిక్కచ్చిగా నిటారుగా నిల్చొని ఉంది టెర్రరిజానికి సంబంధించి, టెర్రరిజానికి వ్యతిరేకంగా అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కంటిన్యూయింగ్ దిస్ ఇట్ విల్ కంటిన్యూ టు డూ సో. ఇంట్రెస్టింగ్ యుద్ధం ఆగలేదు అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఆ క్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే యుద్ధం ఆగలేదు. 12వ తారీఖున కనుక ఇరు దేశాలకు మధ్య సయోధ్య కుదరకపోతే, పాకిస్తాన్ భారత్ పెట్టే డిమాండ్స్ కి మీట్ అవ్వకపోతే మళ్ళీ తీవ్రమైన పరిణామాలు పాకిస్తాన్ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రిమెంబర్, మన టెర్రరిజం అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాం. అనంతకృష్ణ గారు, ఇక్కడ జయశంకర్ గారు చేసిన ట్వీట్ని మీరు చూశారు. ఆయన సెకండ్ లైన్ ఒకసారి చూస్తే, ఇండియా హ్యాస్ కన్సిస్టెంట్లీ మెయింటైన్డ్ ఎ ఫర్మ్ అండ్ అన్కాంప్రమైజింగ్ స్టాన్స్ అగేన్స్ట్ టెర్రరిజం ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ అండ్ మేనిఫెస్టేషన్స్. ఎలా చూస్తారు సార్ ఈ లైన్ ని? నేను మొదలు కూడా చెప్పాను, మనము వారు కోరుకోవడం లేదు. మనము వాళ్ళ సివిలియన్ మీద కానీ పాకిస్తాన్ మీద కానీ మేము అటాక్ చేయడం లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, టెర్రరిజమే మా ఎజెండా. టెర్రరిజం మొత్తం అంతమయ్యే వరకు ఈ 12వ రోజు గట్ట ఒక చర్చల్లో మళ్ళీ ఏదైనా కొంచెం గడబడైనా ఆ రోజు మళ్ళీ ఇమీడియట్లీ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అందులో ఏం ఉండదు. ట్రంప్ చెప్పినా సరే, ఎవరు చెప్పినా మనం చెప్పే షరతులకి వాళ్ళు లొంగాలి. ఇంకొకటి సార్ చెప్పినట్లు ఈ వారు ఎంత లాంగ్ ప్రొలాంగ్ అవుతుంటే అంత లాంగ్ చైనాకు బెనిఫిట్ అవుతుంది. ఇంకొకటి వాళ్ళు ఒక వంతెన వేశారు మొన్న, అది పాకిస్తాను చైనాకు మెయిన్ అనమాట. అది బలూచిస్తాన్కి ఒకవేళ టేక్ ఓవర్ చేసుకుంటే చైనాకు చాలా పెద్ద దెబ్బ, పాకిస్తాన్ కూడా పెద్ద దెబ్బ. ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నించండి అనంతకృష్ణ గారు. మనతో పాటు డాక్టర్ పెంటపాటి పుల్లారావు కూడా మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రముఖ అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. పుల్లారావు గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పుల్లారావు గారు నమస్కారం అండి. నమస్కారం పుల్లారావు గారు, గ్రేట్ అని చెప్పుకోవాలా, లేకపోతే దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే కాస్త సందిగ్ధత నెలకొంటుంది. ముందేమో యుద్ధం ఆగిందనే సంకేతాలు కనిపించాయి, కానీ జయశంకర్ ట్వీట్ చూశాక మాత్రం ఎందుకో కాస్త మెలిక ఉంది అనేది అర్థమవుతోంది. ఎలా చూడాలండి? యుద్ధం ఆగినట్టేనా, లేకపోతే జస్ట్ ఒక కామా పడింది అనుకోవాలా? మనం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పిన మాట కూడా చూడాలి. ఆయన స్పష్టంగా చెప్పారు, ఇద్దరు సీజ్ ఫైర్ ఒప్పుకున్నారని.